హాయ్ అండి, వెల్కమ్ టు పెద్దవాడ ప్రాపర్టీస్. ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ప్రాపర్టీస్ ఏమన్నా సేల్ చేయాలన్నా లేకుంటే ప్రమోషన్ చేసుకోవాలన్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి ఇది ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. సో మనం చూస్తున్నాం కదండి, ఆల్మోస్ట్ వర్క్స్ అన్నీ కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయినాయండి. సో ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఈ ఫ్లాట్ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకు మన విజయవాడ నుంచి గుంటూరు వెళ్తుంటే మన డీజీపీ ఆఫీస్ ఉండిద్దండి. సో ఆ డీజీపీ ఆఫీస్కి నియర్ బైలో ఉండిద్ది అనమాట. సో చూస్తున్నాను కదండి, లోపల వర్క్స్ అన్నీ కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయినాయి. సో ఒక వుడ్ వర్క్ తప్పించి రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినండి. ఇందాక మనం చూసింది హాలు, ఇదంతా డైనింగ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మన కిచెన్ పార్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది మన టోటల్గా వచ్చేసి 1600 SFT తోటి వస్తుందండి. మన ప్లింత్ ఏరియా వచ్చేసి 1420 అయితే ప్లింత్ ఏరియా వస్తుంది. అండ్ 50 గజాలు అయితే అండివేర్ షేర్ అయితే ఇస్తున్నారండి. ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా కిందకి వస్తుందండి. హాలు డైనింగ్ వచ్చేస్తుంది, 3 బెడ్రూమ్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట. దీని ప్రైస్ అయితే 60 lakhs అయితే చెప్తున్నారండి. సో మన చుట్టూరు అంతా కూడా చూస్తున్నాం కదండి, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అండ్ మంచి వెంటిలేషన్తో అండ్ మంచి గాలి అంతా కూడా మంచిగా వచ్చేస్తుందండి. సో పర్ఫెక్ట్గా ఉండిద్దండి చాలా లోపలంతా కూడా. సో వర్క్స్ అన్నీ కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయినాయండి. మన డీజీపీ ఆఫీస్కి కానీ ఒక 1.5 కిలోమీటర్ అయితే వస్తుందండి మన హైవేకి. మన విజయవాడ నుంచి మన గుంటూరు వెళ్ళే హైవే ఏదైతే ఉందో ఆ హైవేకి వచ్చేసి 1.5 కిలోమీటర్ అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మన బెడ్రూమ్స్ అన్నీ కూడా బాగానే స్పేస్ చేసుకుని వచ్చేస్తున్నాయి. సో మనకు వుడ్ వర్క్ అనేది చేయట్లేదండి, వితౌట్ వుడ్ వర్క్ అయితే సేల్ చేస్తున్నారనమాట. మనకు వుడ్ వర్క్ అనేది లేకుండా మనకు ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి 60 lakhs అయితే చెప్తున్నారు, 60 లక్షలు అన్నమాట. మనకు టోటల్గా వచ్చేసి 1600 SFT వస్తుంది. మన ప్లింత్ ఏరియా వచ్చేసి 1420 అయితే మనకు ప్లింత్ ఏరియా వస్తుంది అనమాట. అండ్ 50 గజాలు అయితే అండివేర్ షేర్ అయితే మనకు ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తారండి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో చూస్తున్నాం కదండి, దీంట్లో కూడా మనకు అటాచ్డ్ 3 అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చేసినాయి మొత్తం అంతా కూడా. సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది అందుతాయండి. సో ఇది మనకు బయట వ్యూ అండి. సో మీకు 3rd బెడ్రూమ్ అయితే చూపించట్లేదండి, మనకు 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. సో మనకు అక్కడ మీకు స్ట్రైట్గా ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి మీకు డీజీపీ ఆఫీస్ అనమాట. సో డీజీపీ ఆఫీస్ నుంచి చాలా అంటే చాలా నియర్ బైలో వస్తుంది. మన చుట్టూరంతా కూడా చాలా అంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండిద్దండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మా నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.